2029లో అధికారంలోకి వస్తాడు, సీఎం అయిపోతాడు. రాగానే చేసేస్తాం అంటున్నావు. గుర్తుపెట్టుకో, అన్న సీఎం అవ్వాలంటే ఒక సాప, ఒక దుండు, ఒక దుప్పటి వేసుకొని పడుకో. కిరాకార్పి తొందరపడి నీ లైఫ్ సీక్రెట్ మూమెంట్స్ అని చెప్పేస్తున్నాను వీడియోస్ లో, ఎలా పడితే అలా. ఆ చాప దిండు దుప్పటి అనే కాన్సెప్ట్ నీకు మాత్రమే వర్కౌట్ అయింది, అందరికి వర్కౌట్ అవ్వదు అది. ఆ చాప దిండు దుప్పటి వేసుకొని మన కిరాకార్పి నెల్లూరు చేపల మార్కెట్ బయట పడుకొని మార్నింగ్ కస్టమర్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి, ఆ కస్టమర్ చేపలు కొన్న తర్వాత ఆ చేపకి వేస్టేజ్ ఏదైతే ఉంటుందో, తోక భాగం మెడ భాగము, ఆ వేస్టేజ్ ని ఇంటికి తీసుకెళ్లి జీవనం సాగించేటటువంటి ఒక కిరాకార్పి చేపల పులుసు అమ్మే స్టేజ్కి ఎదిగాడు. దానికి అందరూ అప్రిషియేట్ చేస్తున్నాం మేమంతా. సో నువ్వు ఒకరిని డిసైడ్ చేయకూడదు ఏది అవ్వాలని చెప్పి. ఇప్పుడు చేపల వేస్టేజ్ ఏరుకునేవాడివి నువ్వు, చేపల వేస్టేజ్ ఏరుకునేవాడు చేపల పులుసు పెట్టే స్టేజ్కి ఎదిగావు కదా, అప్రిషియేట్ చేస్తున్నారు కదా జనాలు. అలాగే 2029లో ఎవరు వస్తారని చెప్పి వాళ్ళకి అప్రిషియేట్ చేయాలా, ఎంకరేజ్ చేయాలి. నువ్వు ఒకడివే పైకి రావాలా, పక్కన వాళ్ళు ఎవ్వరు పైకి రాకూడదు నీ కకృతిలో.